బోయపడి అగ్రి షో దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కొన్ని మిషనరీస్ అయితే ఉన్నాయి, రైతుకు ఉపయోగపడే మిషనరీస్. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు ఇవి ఎలా యూజ్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. దీనికి కావాల్సింది అసలు ఎన్ని ఎకరాలు ఉంటే సరిపోతుంది? సార్ ఇది వచ్చేసి అగ్రిబుల్ అండి. ఓకే. ఇది అనేది చిన్న రైతులకి యాక్చువల్లీ ఏంటంటే రైతులు అనే కాన్సెప్ట్ మీద తయారు చేసిన మిషన్ ఇది. ఓకే. అగ్రిబుల్ రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన మిషన్ ఇది. సో దానికనే ఇది నేమ్ కూడా అగ్రిబుల్ ఓకే అని చెప్పేసి మన కంపెనీ నుంచి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది అనేది కస్టమర్ కి ఏంటంటే 100 నుంచి 150 ఏకర్స్ ఉన్న రైతుకి మినిమం మెయింటెనెన్స్ లో ఈజీ రిమూవబుల్ అటాచ్మెంట్ టైమింగ్స్ తో ఇది కస్టమర్స్ కి అనేది చాలా ఎకనామిక్ గా పనిచేస్తుంది, లో మెయింటెనెన్స్ లో. దీన్ని అనేది ఫ్రంట్ అండ్ లోడర్ అగ్రిబుల్ అంటారండి. సో ఇది మనకి చూసుకుంటే జేసీపీ టైప్ లో ఉంది, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది వచ్చేసి 6-in-1 బకెట్ అంటారండి. ఒక బకెట్ తో 6 రకాలైన అప్లికేషన్ మనం వాడవచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసి లోడింగ్ అన్లోడింగ్ అండి. నెక్స్ట్ డోజింగ్ అనేది మన డోజ్ చేసుకోవడం, ఫ్లోర్ లెవెలింగ్ చేయడం, ఇటువంటి 6 టైప్ ఆఫ్ అప్లికేషన్ 1 బకెట్ లో మనం వాడవచ్చు. దానికి ఇది 6-in-1 బకెట్ ఇంప్లిమెంట్ అంటారు. సో ఈ అగ్రిబుల్ అటాచ్మెంట్ తో ఈ 6-in-1 బకెట్ అనేది మనం మాక్సిమం నంబర్స్ మార్కెట్ లో సేల్ చేసినాం. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి కోయంబత్తూర్, తమిళనాడు అండి. కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. అంటే ఇది ప్రత్యేకంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతుకి ప్రత్యేకంగా? ఎందుకంటే చాలా మంది మీరు చెప్పినట్టుగా ఫ్లోర్ లెవెలింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జేసీపీలు యూజ్ చేసుకుంటారు. సో ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది దేనికోసం? ప్రత్యేకించి మనం డిజైన్ చేసింది ఏంటంటే కామన్ ఫర్ ఆల్ శాండ్ లోడింగ్ అన్లోడింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి డోజింగ్ పర్పస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గడ్డలు కట్టిన వరిని లోడ్ చేసి అన్లోడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఇటుక బట్టిల్లో ప్యాలెట్స్ మీద పెట్టిన ఇటుకని ట్రాక్టర్ లోడ్ చేయడము. ప్లస్ ఏంటంటే మనకి వేరే ఎనీ వెహికల్స్ ఇది దీనికి ఉన్న 10.9 feet తో లోడ్ చేయగలుగుతున్న వేరే ఏదైనా లోడ్ వెహికల్ కి లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. ఓన్లీ ఏంటంటే మనం స్టాండర్డ్ గా ట్రాక్టర్ సర్వీస్ చేసుకుంటే చాలు. సో ఎందుకనంటే దీన్ని మనం ట్రాక్టర్ మీద డిపెండ్ చేసి అటాచ్ చేసాం కాబట్టి ట్రాక్టర్ సర్వీస్ పీరియాడికల్ సర్వీస్ చేసుకుంటే దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనికి స్పెసిఫిక్ గా మనం చేయాల్సిన మెయింటెనెన్స్ ఏంటంటే గ్రీసింగ్. ఇటువంటి గ్రీస్ పాయింట్స్ లో మన ఎవ్రీ 1 day by 1 day గ్రీస్ కొట్టాలి. డే బై డే గ్రీస్ కొట్టాలి. కొడితే ఏమవుతుందంటే ఈ మెకానికల్ జాయింట్స్ అనేది దానికి ఎంత లైఫ్ వస్తుందో అంత లైఫ్ వరకు పనిచేస్తుంది. లేదనుకుంటే మనకి మినిమం లైఫ్ లోనే ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. సో అందుకనే ఏంటంటే ఈ గ్రీసింగ్ లో డే బై డే మనం కొట్టుకోవాలి. ఐటమ్స్ ఒకవేళ పోతే ఎక్కడి నుంచి రైతు ఎక్కడో ఉండి ఆర్డర్ చేస్తాడండి, ఒకవేళ ఈ ఐటమ్స్ పోతే వాళ్ళకి ఎలా? ఇప్పుడు మనకేంటంటే ప్రతి డిస్టిక్ కి ఒక డీలర్ అనే కాన్సెప్ట్ మీద ఈ ప్రోడక్ట్ మార్కెటింగ్ నడుస్తుందండి. సో ఇప్పుడు మనకేంటంటే ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి ఒక రైతు మన దగ్గరే మిషన్ కొంటున్నారు. ఆ రైతుకి విజయవాడలోనే సర్వీస్ దొరుకుతుంది, స్పేర్ పార్ట్స్ దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది. సో ఒక డీలర్ అనే ప్రతి అగ్రి డీలర్షిప్ లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి. మన కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ కంప్లైంట్ ఇచ్చిన 48 hours మాక్సిమం 48 hours లో వెళ్ళి కస్టమర్ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తాం. ఓకే. 40 ఎక్కడున్నా మీరు 48 hours అంటే 2 days మేము వచ్చి కస్టమర్ కంప్లైంట్ ని రెక్టిఫై చేసేస్తాం. ఇక్కడ దీంతో పాటు ఇంకెన్నో వెనకాల కూడా జేసీపీ మోడల్ లో ఉంది సార్, అది వచ్చి చూద్దాం రండి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక ట్రాక్టర్ ని మినీ జేసీపీ గా తయారు చేశారు. అవునండి. ఇది ఏంటంటే ఎస్పెషలీ ఫర్ అగ్రికల్చరల్ కస్టమర్స్, అగ్రికల్చరల్ ఫార్మర్స్. ఎవరైతే అగ్రికల్చరల్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక సింపుల్ ఎక్విప్మెంట్ గా పనిచేస్తారు. ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ తోటలు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, కాలువలు తవ్వుకోవడానికి, ఇవన్నీ వేసుకోవడానికి, ఇప్పుడు వాటర్స్ పోవడానికి ఒక లైన్ పైప్ లైన్ టైప్ లో ట్రెంచ్ చేసుకోవడానికి, అటువంటి ఎకనామికల్ అప్లికేషన్ చేస్తారు కానీ హెవీ డ్యూటీ అప్లికేషన్ చేయరు. ఇటువంటి రైతు దగ్గర ఎటువంటి ట్రాక్టర్ ఉంటుంది, 40 HP ట్రాక్టర్ ఉంటుంది, 45 HP ట్రాక్టర్, 50 HP ట్రాక్టర్ ఉంటుంది. ఇది కూడా స్టార్టింగ్ మనకి ఏంటంటే 45 HP నుంచి మనం బిగించుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఫుల్ఫిల్లీ అగ్రికల్చరల్ రైతులకని
డిజైన్ చేయబడిన మిషన్ ఇది. ఓకే. సో ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చి టీపీఎల్ అగ్రి బ్యాకో. టీపీఎల్ అంటే 3 పాయింట్ లింకేజ్. ట్రాక్టర్ కి బ్యాక్ సైడ్ లో ఒక 3 లింక్స్ ఉంటాయండి, దాన్ని 3 పాయింట్ లింకేజెస్ అంటారు. టీపీఎల్ స్ట్రైట్ లెగ్ బ్యాక్ అనేటప్పుడు ఈ లెగ్ వచ్చేసి ఇంతకు ముందు బటర్ఫ్లై టైప్ లో వచ్చేది, ఇప్పుడు స్ట్రైట్ లెగ్ వస్తుంది. ఈ స్ట్రైట్ లెగ్ మూలం ఏమవుతుందంటే ఆపరేట్ చేసేటప్పుడు మనకి స్టెబిలిటీ లెవెల్ అనేది పెరుగుతుంది. సార్ ఇప్పుడు నాకు ఏమడుగుతానంటే ప్రెసెంట్ ట్రాక్టర్ కి అటాచ్ చేశారు జేసీపీ లెవెల్లో, మినీ జేసీపీ లెవెల్లో. సో దీనికి అది కేపబిలిటీ సరిపోతుందా? అదేనండి, మనం అందుకనే ఏం చెప్తున్నాము, ట్రాక్టర్ వచ్చేసి మినిమం 45 HP ఉండాలి. సో మనకేంటంటే పంప్ అనేది ఇండిపెండెంట్ హైడ్రాలిక్ పంప్ ఇది. ఓకే. ఇండిపెండెంట్ హైడ్రాలిక్ పంప్ అంటే అనేది? అవునండి. ఇండిపెండెంట్ హైడ్రాలిక్ అని ఎందుకు చెప్తామంటే ట్రాక్టర్ తో రిలేట్ కాకుండా సెపరేట్ గా బుల్ ఆపరేట్ చేయడానికి ఇస్తున్నాం. ఓకే. దీని మూల ట్రాక్టర్ ఫంక్షన్ కాదు. ఓకే. ఇది వచ్చేసి సెపరేట్ గేర్ బాక్స్ అండి. ఓకే. ఈ గేర్ బాక్స్ వచ్చేసి 540 RPM లో తిరగాలి. అందుకు మనకి మినిమం 45 HP ట్రాక్టర్ కావాలి. 540 RPM లో మీకు గేర్ బాక్స్ తిరగడంతో ఏమవుతుందంటే మీకు 23 LPM లో 23 లీటర్ పర్ మినిట్స్ అనే విధంగా ఆయిల్ మీకు ఏంటంటే అన్ని హైడ్రాలిక్ సర్క్యూట్ లో ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రైస్ ఎలా ఉంటుంది? చిన్న కారు అయితే ఎలా కొనగలరు సార్? ఇప్పుడు ఏంటంటే మీకు దీని ప్రైస్ వచ్చేసి 4,10,000 వరకు పడుతుంది టోటల్ ఇంక్లూడింగ్ డెలివరీ, ఫిట్టింగ్, డెమో రెండు కలిపి. ఫ్రంట్ బ్యాక్ కలిపి కాదు సార్, ఓన్లీ బ్యాక్. ఫ్రంట్ బ్యాక్ కలిపి అయితే మీకు 7.2 పడుతుంది, ఇంక్లూడింగ్ డెలివరీ, ఇన్స్టాలేషన్, డెమో.